రఘునందన్ గారు, సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇండిపెండెంట్ జర్నలిస్టు. మీరు మాటకారి, ఆలోచన పరులు, విజ్ఞులు. అయితే నేను అడిగే ప్రశ్నలు రెండు కూడా మీకు వర్తిస్తాయి. కాకపోతే సమాధానం మాత్రం రాజకీయ నాయకునిగా కాకుండా, మాటకారిగా కాకుండా, విజ్ఞులుగా, ఆలోచన పరులుగా సమాధానం నేను ఆశిస్తున్నాను. చెప్పండి. రెండు ప్రశ్నలు. మొదటి ప్రశ్నకు సమాధానం తర్వాత రెండో ప్రశ్న. అయితే నిన్న జరిగిన ప్రతి కార్యక్రమంలో చూసినటువంటి వేదిక పైన కానీ, ఈవెన్ టీవీ డిబేట్లలో కానీ ఎక్కడ చూసినా పార్టీలు మారిన వాళ్ళదే హడావుడి, పార్టీలు మారిన వాళ్ళే స్టేజ్ల మీద మాట్లాడడం. నిన్న మెదక్కు బహిరంగ సభ చూసినట్టుంటే, ఒక పార్టీ బహిరంగ సభ చూసినట్టుంటే ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా, ఒక్క వ్యక్తి కనిపించింది అంతే. మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలను మారి, అన్ని పార్టీలు మారి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అదే రకంగా పొద్దున్న లేస్తే టీవీ డిబేట్లలో కూడా పార్టీలు మారిన వ్యక్తులే డిబేట్లు. వాళ్ళు ఉన్న పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీని ఇప్పుడు పార్టీలు మారితే ఆ పార్టీని విమర్శిస్తారు, ఆ నాయకులను విమర్శిస్తున్నారు. అయితే నేను ఏమంటున్నా అంటే, మీకు కూడా వర్తిస్తాను, నేను మొదలే చెప్పిన. అయితే నేను ఏమంటున్నా అంటే, దీనికి సమాధానం ఇప్పుడు ప్రతి పార్టీలో కార్యకర్తగా స్ట్రగుల్ చేసిన వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా భాజపా లాంటి పార్టీలలో సంస్థాగతంగా కానీ, పరివారంలో భాగంగా కానీ ఆడుకోరు కార్యకర్తలు కుటుంబాన్ని వదులుకొని కూడా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా రాజకీయ పార్టీలు మారిన తర్వాత పార్టీల్లో టికెట్ తెచ్చుకొని వాళ్ళు ఇచ్చేస్తే అక్కడ కార్యకర్తలకు, ఏ పార్టీ అయినా నేను చెప్తున్నా, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. అన్ని పార్టీల కార్యకర్తలు, స్ట్రగుల్ చేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నది. ముందే రాజకీయాలంటేనే ఇప్పుడున్న తరుణంలో ప్రజలు అసహించుకుంటున్నారు. కార్యకర్తలు కూడా గతంలో ఉద్యమాలు, పోరాటాల ద్వారా లీడర్షిప్ మీరు కూడా చూసిరు, మీరు కూడా అట్లనే వచ్చిరు. ఒక ఉద్యమం సమయంలో స్టూడెంట్ లైఫ్ నుంచి ఉద్యమకారులుగా ఎదిగి రాజకీయ నాయకులుగా ఎదిగిన క్రమంలో చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు అట్లా లేవు. దీనిపైన మీ సమాధానం. సో భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, పార్టీలు మారొద్దని చెప్పలేదు. పార్టీలు మారినటువంటి వ్యక్తులకు పెట్టినటువంటి నిబంధనలు కానీ, ఆ రోజు చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో చెప్పిన అంశం కానీ ఏంటంటే, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి ఏదైనా నీకు పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, లేదా నువ్వు ఆ పార్టీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచిన తర్వాత నీకు ఆ పార్టీ విధానాలు నచ్చకపోతే ఆ సంబంధిత పార్టీకి రిజైన్ చేసి నువ్వు బయటికి పోతే బాగుంటుంది అనేది ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ అన్న. దెర్ ఇస్ నో బార్. మళ్ళీ అదే రాజ్యాంగం లోపల కొన్ని మార్పులు చేర్పులు చేసి తర్వాత పెట్టింది ఏంటంటే, 2/3 ఎమ్మెల్యేలు కానీ 2/3 ఎంపీలు కానీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదని అదే భారత రాజ్యాంగంలో ఉంది. సో రాజకీయ నాయకుడికి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడానికి పూర్తి స్వేచ్ఛని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కల్పించింది. సో దానికి ఎథిక్స్ ఎప్పుడు ఉండాలి, మోరల్స్ ఎప్పుడు ఉండాలనే దానికి మీరు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి, ఓడిపోయినటువంటి ప్రజాప్రతినిధి అనేది అర్థం చేసుకోవాలి. ఓడిపోయినప్పుడు నీకు ఏ బంధం లేనప్పుడు నీకు నచ్చిన పార్టీకి పోవచ్చు. TV5 యాంకర్ TV9 పోవద్దని అనలేవు, TV9 యాంకర్ని NTV పోవద్దని అనలేవు నువ్వు. ఓకేనా? నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కానీ అడిగినావు కాబట్టి నేను కూడా ఇండిపెండెంట్గానే చెప్తున్నాను. సో ఈసారి పనిచేసేటువంటి కంపెనీ ఈసారికి 6 నెలలు జీతం ఇవ్వలేదు. ఇంట్లో భార్య పిల్లలకు అన్నం పెట్టడం అనేది వీరి ప్రాథమిక కర్తవ్యం. దానికోసం మీరు ఒక సంస్థను వీడి ఇంకో సంస్థకు పోతారు. పోవద్దనే బార లేదు. దానికి రాజకీయ నాయకులు అతిథులు కారు. రాజకీయ నాయకులు పార్టీలు మారొద్దని భారత రాజ్యాంగం చెప్పలేదన్న. బేసికల్గా నాకున్న ఇబ్బంది ఏంటంటే, మా జర్నలిస్ట్ మిత్రులతోటి వాళ్ళు ఎన్నెన్నో ఛానళ్ళు మారవచ్చు, కానీ మేము మాత్రం ఏ రంగులు ఉన్నామో అదే రంగులు ఉండాలి, అదే రంగులో పోవాలని అంటారు. ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. సైకిల్ గుర్తు మీద గెలిచి కారు గుర్తు క్యాబినెట్లో ఉండడం తప్పు. దీంట్లో ఏంటంటే, మామూలుగా మీరు జర్నలిస్ట్ ఇష్యూ తీసిర్రు, ఉద్యోగాలు మారే విషయం తీసినారు అంటే, ఉద్యోగాలు మారడం ఉపాధి కోసమో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అంశం. రాజకీయాలు, సిద్ధాంతాలు అని చెప్తున్నప్పుడు ఈ మార్పు ఏ రకంగా సమర్థించుకుంటారు ఒకటి. రెండోది, మీరు ఒక అడ్వకేట్గా మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇంకో పార్టీ ఎంపీగా పోటీ చేయవచ్చా? Right. If the question is completed, I will proceed. So there is no restriction. There is no restriction. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకొక పార్టీ మీద ఎంపీకి పోటీ చేయడానికి there is no bar in the Indian Constitution. దాంట్లో క్రిస్టల్ క్లియర్. అది క్రిస్టల్ క్లియర్. గెలిచిన తర్వాత ఏం చేయాలనేది ఆయన ఇష్టం. ఎమ్మెల్యే ఉండాలా, ఎంపీ ఉండాలనేది ఈ హ్యాస్ 6 months of time. ఈ కెన్ ఆప్ట్ ఎనీథింగ్. కాంగ్రెస్లో ఉండాలనుకుంటాడా లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండాలనుకుంటాడా, ఆయన విఘ్నత. దెర్ ఇస్ నో బార్. మీరు టెక్నికల్గా అడిగారు కాబట్టి వకీల్గా చెప్తున్నా, దెర్ ఇస్ నో బార్. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి అధికారాన్ని రాజ్యాంగం కల్పిస్తుంది. వారు అన్నారు, జర్నలిస్టులు, కంపెనీలో పనిచేసే వాళ్ళు, ప్రొఫెసర్లు ఎవరైనా మారవచ్చు, ఎందుకంటే
వాళ్ళు భార్య పిల్లలకి అన్నం పెట్టాలి కాబట్టి వాళ్ళు మారుతారు, ఉద్యోగం కోసం ఉపాధి కోసం మారుతారు. రాజకీయం అట్లా కాదు కదా అంటారు. ఎస్, ఐ డూ అగ్రి. రాజకీయాలకు మేము వచ్చేది ప్రజలకు సేవ చేస్తుంది. సేవ ఎప్పుడు చేస్తావన్నా? నువ్వు అధికారంలో ఉంటే మాత్రమే సేవ చేయగలుగుతావని గత 20 సంవత్సరాలుగా పాలకులు ఒక గైడ్ లైన్ పెట్టిరు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే రఘునందన్కి 5 కోట్ల రూపాయలు ఏడాదికి ఇస్తాం. రఘునందన్ బీజేపీ ఎమ్మెల్యే ఉంటే 5 కోట్లు ఇవ్వమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. నేను కోర్టుకు పోయి దండం పెట్టి దరఖాస్తు ఇస్తే మా జడ్జిలు ఇందాంతి వాయిదాలు వేసిర్రు. అయిపోయింది, నా 3 ఏళ్ళ టెన్యూర్ అయిపోయింది. ఎవరికి చెప్పుకోవాలన్నా? ఎవరి పని వాళ్ళు చేస్తలేరు. డెమోక్రసీకి 4 స్తంభాలైనటువంటి ఈ సిస్టంలో జుడిషియరీ ఈజ్ నాట్ ఫంక్షనింగ్. ఐఎమ్ స్ట్రైట్లీ అలిజింగ్ యాజ్ అన్ అడ్వకేట్. శబరిమలలో గుడిలోకి ఆడపిల్లలు పోవాలి, జడ్జి చెప్తాడు. నేను అడుగుతా, మంచి మాట చెప్పినావు సార్, నీ కడుపు సల్లంగా ఉండా? 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందో రాలేదో తర్వాత పక్కకు పెట్టు. ఆకాశంలో సగం అన్నాడు ఆ జడ్జిమెంట్ రాసిన జడ్జి. అన్నిట్లో సగమైన ఆడపిల్లలు అసలు శబరిమల గుడికి పోయేందుకు నీకున్న అభ్యంతరం ఏంది, నువ్వేమనో అన్నాడు. నేను అడిగిన అదే జడ్జిని, సూటిగా అడిగినా, ఓపెన్గా అడిగినా, డిబేట్లు అడిగినా. నాకున్న అభ్యంతరం ఒకటే సార్, ఇక్కడ 32 కుర్చీలు ఉన్నాయి కదా సార్, సుప్రీంకోర్టు జడ్జిల కుర్చీలు. ఆ 32లో 16 వాళ్ళకేసి నువ్వు జడ్జిమెంట్ ఇస్తే నేను చప్పట్లు కొడతా సార్. 16 మందిని పక్కన కూర్చోబెట్టుకునే సంస్కారం మనకు లేనప్పుడు శబరిమలలో గుడి లోపలికి మహిళలు పంపమనే అధికారం నీకు లేదు సార్ అని చెప్పిన. ఇది ఎథిక్స్ అన్న, ఇది మోరల్స్. సో మేము ప్రజలకి సేవ చేయాలని అనుకుంటున్న తరుణం లోపల నేను 3 ఏళ్ళు ఉన్నాన్న. మా దుబ్బాకోళ్ళు మంచోళ్ళు కాబట్టి నన్ను భరించారు. రూపాయి ఇవ్వలేదు, నా ఎమ్మెల్యే నిధులు ఇవ్వలేదు. నేను కొబ్బరికాయ కొడతా అంటే శిలాపలకం మీద రఘునందన్ రావు పేరు ఫస్ట్ వస్తుందని హరీష్ రావు వస్తుండే, జిల్లా మంత్రి. జడ్పీ చైర్మన్ వస్తుండే శ్రీమతి రోజా రాధాకిషన్ శర్మ. ఫారూక్ హుసేన్ అనే ఎమ్మెల్సీ వస్తుండే. యాదవ్ రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ వస్తుండే. ప్రభాకర్ రెడ్డి అని ఒక ఎంపీ వస్తుండే. పక్క జిల్లాలకు వెళ్ళి కూడా అరువు తెచ్చుకొని ఒకసారి బాజిరెడ్డి గోవర్ధన్ని, ఇంకోసారి ఇంకొన్నిట్లో 20 మందిని తీసుకొని వద్దురు. ఏం సిస్టమ్ అన్నా? ఎట్లా సర్వైవ్ అవ్వాలి నేను? నియోజకవర్గ ప్రజలకు ఎట్లా సేవ చేయాలి? నాకంటే ధైర్యం ఉంది, దమ్ము ఉంది, నువ్వు అన్నట్టు నోరు ఉన్నది కాబట్టి నిలబడ్డా. ఎట్టి ఎవరో భయం చెప్పి మోచేతుల బలం ఉంటే మొండి కూడా లేగుతుందని ఎదురు తిరిగిన 3 ఏళ్ళు. కానీ మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి అది కాదు కదా. దే కాంట్ సస్టైన్ కదా. అరే అమీన్ సాబ్ నీ మాటినాడు, నువ్వు ఎమ్మెల్యేలే, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే నీ కార్యకర్తల మీద రోజు కేసులు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు. నా మీదనే 12 కేసులు పెట్టిర్రు. నేను వకీల్ కాబట్టి నిలబడ్డా. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిర్రు, రేప్ కేసులు పెట్టించిర్రు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఏది పడితే అది పెడుతున్నారు అధికారం ఉందని. ఆ ఇంట్లో పైసలు ఉన్నాయి మేడం రండి అని చెప్పి లొలి పెడితే మా సిపి మేడం పోలీస్ స్టేషన్కి వచ్చి నా డ్యూటీని ఆటంకపరిచినావని ఎలక్షన్ల రోజు నా మీద కేసు పెట్టింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది అన్న డెమోక్రసీకి? ఎవరు చేయాల్సిన పనాలు చేస్తలేరు. సో పార్టీ ఫిరాయింపుల్ని నేను ప్రోత్సహించాను. కొద్దిగా ఎథిక్స్ ఉండాలని నేను కూడా కోరుకుంటాను. కానీ దురదృష్టం ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యే 5 ఏళ్ళు గెలిచిన నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలంటే, ఆఖరికో మోరో రోడో కుల సంఘానికి భవనమో కట్టాలంటే కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు, వారికి చట్టం మీద పూర్తిగా అవగాహన లేనప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సరెండర్ అవుతుండ్రు, పార్టీలు మారుతుర్రు తప్ప సిద్ధాంతం లేక ఇంకొక దానికోసం పోతుర్రని నేను అనుకుంటలేను. వారన్న కార్యకర్త. ఎస్, అన్ని పార్టీలు కార్యకర్తల్ని గౌరవిస్తాయి, గుర్తిస్తాయి. కార్యకర్త కాబట్టే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిండు. కార్యకర్త కాబట్టే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కాగలిగారు. కార్యకర్త కాబట్టే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి కాగలిగింది. 100కి 90 మంది కార్యకర్తలకు ఇస్తామన్నా 10 మంది తప్పదు. 6 కాలం కష్టపడ్డ రైతు కూడా పంట వచ్చిన తర్వాత కుప్పగొట్టినాక వడ్లను తీసుకుపోయి ఎగబడతాడు షాట్లో పోసి. కొంచెం అంత పొల్లు పోతుంది అన్న, 1 క్వింటల్ పొల్లు పోతుంది. ఆ పొల్లును ఉంచుకుంటలేడు రైతు, బయటికి పంపించేస్తున్నాడు. అట్లా కొన్ని సందర్భాల్లో పార్టీలు మారిన వాళ్ళే ముందు లైన్కి వస్తారు, పార్టీలు మారిన వాళ్ళే ముంగట మాట్లాడతారు, అట్లే చేస్తూ ఉంటారు. రెండో ప్రశ్న మీరు అడిగిందాన్ని నేను కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తున్నా. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అంటే ఇన్సిస్ట్ చేస్తూ అడిగారు, మీరు ఏది లాయర్గా కాకుండా లేకపోతే ఒక మాటకారిగా కాకుండా మీరు అన్నది ఏదో సమాధానం చెప్పేసి విఘ్నులుగా మాట్లాడమని చెప్పారు. వారు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అందులో లీడర్లు పార్టీలు మార్చడము, కార్యకర్తలు అలాగే ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వారు అడిగిన దాంట్లో నన్ను కూడా బాగా ఇది చేసేది అంటే ఈ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కూడా పార్టీలు మారుతుంటారు. నిన్నటి వరకు కేసీఆర్ను తిట్టి పోసింటారు, ఇప్పుడు ఈ పార్టీలకు వస్తారు, వచ్చి ఇంకా ఎత్తుతుంటారు. కానీ చూసే వాళ్ళకేమో ఏమో అనిపిస్తుంటారు, ఆయన్నే చూస్తుంటాం అదే ఫేజ్. మళ్ళీ వీళ్ళు పార్టీలు కూడా నిన్నటి వరకు మమ్మల్ని తిట్టిడు కదా వీళ్ళెందుకు టీవీ మీద అని పంపకుండా ఆపరు, పంపిస్తూనే ఉంటారు. అంత డీసెన్సిటైజ్ అయిపోతున్నాం మేము ప్రేక్షకులం చూసి ఇది ఇట్లనే ఉంటుంది అని. దీంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక విషయం, మీరు అంటే చాలా విషయాలు కవర్ చేశారు, మైక్ తీసుకునే లోపల కవర్ చేశారు, కానీ నైతికత ఒకటి, సిద్ధాంతం ఒకటి. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ మీరు 1 నేషన్ 1 పీపుల్ 1 కంట్రీ అని మీరు అంటారు. కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే ఇట్ ఈజ్ ఎ నేషన్ ఇన్ మేకింగ్ అంటుంది. ఇది ఒక జాతి కాదు, ఇది అనేక జాతుల కలయిక.
ఇలాంటి బేసిక్ ఫిలాసఫీ ఇంత విభేదిస్తుంటే కాంగ్రెస్ నుంచి బీజేపీలకు, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తారు. ఆ బేసిక్ ఫిలాసఫీ ఎక్కడ పోతుందో తెలియదు. 370 ఆర్టికల్ ఉంది, కాంగ్రెస్కు పడదే పడదు. బీజేపీది అయోధ్య ఉంటుంది, అది బీజేపీ ఎజెండా, కాంగ్రెస్కు పడదు. అయినా నాయకులు వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మీరు అన్న పద్ధతిలో ఇష్యూ బేస్డ్గా ఏదో ప్రజల సమస్యలు అంటే వేరే విషయం, ఇదొక విషయం. రెండవది, కార్యకర్తలు అందరం కూడా కింద చూస్తూనే ఉంటాము, వీళ్ళు మారే వాళ్ళు మారుతుంటారు, వస్తుంటారు. టికెట్లు ఇచ్చేటప్పుడు ఫైనల్గా అనిపిస్తున్నది ఏంటంటే డబ్బే ప్రధానం. నీకు దగ్గర డబ్బున్నాయా? లేవు కదనా, నువ్వు ఏడ కంటెస్ట్ చేస్తావు? డబ్బున్నోడు వాడు వచ్చిండు, కోట్లు తీసుకొని వచ్చిండు, 100 కోట్లు, వానికే టికెట్టు. ఏడ ఉంది నైతికత, ఏడ ఉంది సిద్ధాంతం అని అంటున్నా. అంతటి ఇట్లనే ఉంది కదా అని. సార్, నేను ఇందాక చెప్పినట్టు 6 కాలం పండించిన రైతు వడ్లను ఎగవోసినట్టు కొంత పొల్లు ఉంటుంది సార్, తప్పకుండా. కానీ దురదృష్టం ఏంటంటే మీరు అన్నట్టు స్పోక్స్ పర్సన్గా వస్తున్న వాళ్ళకి కొంత ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సార్. సో నిన్నటిదాకా అట్లా తిట్టినాం కదా, వీళ్ళు ఇట్లా పోవచ్చా పోరాదు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. అది ఇండివిజువల్గా ఉండాల్సినటువంటి ధర్మం సార్. పార్టీలకి అవసరం ఉంటుంది సార్, రాజకీయ నాయకులకు అవసరం ఉంటుంది, పార్టీకి అవసరం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. నేను 100 ఎగ్జాంపుల్స్ చెప్తా వేరు కార్యకర్తల్ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నారు రాముని గుడి కట్టిన తర్వాత ఆంటోనీ కొడుకు మా పార్టీలోకి వచ్చిండు కేరళలో, తీసుకోవాలా వద్దా? ఏంటంటేనే కాంగ్రెస్. అట్లాంటి ఏకే ఆంటోనీ గారి కుమారుడే రామ మందిరం కట్టుడే కరెక్ట్ అనుకుని వచ్చిండు. ఏం చేస్తాను సార్, తీసుకోవాలా వద్దా? నిన్నటిదాకా నేను చేసింది తప్పు అని చెప్పి తప్పును రియలైజ్ అయ్యి నిన్నటిదాకా నేను ఉన్నటువంటి పార్టీ కరెక్ట్ కాదు, మీరే కరెక్ట్ అని విశ్వసించి వచ్చినప్పుడు ఏం చెప్తుంది సార్ హిందూ ధర్మం? ఏం చెప్తుంది? అన్నేదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు ఎవడు దిక్కులేడని వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? హక్కున చేర్చుకోవడం రాజకీయ పార్టీల ధర్మం. టీవీలలో పోతున్నటువంటి మా ప్యానలిస్ట్ మిత్రులకి అది వారి విఘ్నతకే వదిలేయాలి సార్. నిన్నటిదాకా తిట్టినాం కదా, ఇలా ఎట్లా సమర్థిస్తాం అనేటువంటి ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది. ఒక వకీల్గా శ్రీనివాసరెడ్డి గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పీపీని అయినా అనుకో, శ్రీనివాసరెడ్డి కంటే దుర్మార్గుడు ఎవరు లేరు, శ్రీనివాసరెడ్డిని ఉరిదీయాలని చెప్తాను నేను. ఒకవేళ నేను పీపీని కాదు శ్రీనివాసరెడ్డి గారు వకీల్ని అనుకో, శ్రీనివాసరెడ్డి శ్రీరామచంద్రుడు, శ్రీనివాసరెడ్డి కంటే అసలు మంచోడు ఈ ప్రపంచంలో ఎవరు దొరకడు, శ్రీనివాసరెడ్డిని నిర్దోషిగా ప్రకటించారు జడ్జి గారు అని చెప్తాను. అది నా ప్రొఫెషన్. అది శ్రీనివాసరెడ్డి గారు వకాలత సంతకం పెడితేనేమో అట్లా ఆర్గ్యూ చేయాలి, లేదు పోలీసు వాళ్ళ తరఫున నేను వకాలత తీసుకుని వస్తే అట్లే చేయాలి. అది నా వృత్తి ధర్మం. స్పోక్స్ పర్సన్స్ కూడా నిన్నటిదాకా ఆడున్నారు కాబట్టి తిట్టిండ్రు, ఇవాళ ఈడికి వచ్చారు కాబట్టి ఈడ వకాలత తీసుకున్నారు కాబట్టి ఈడ సమర్థిస్తారు సార్. దాన్ని పెద్దగా మీరు నెగిటివ్గా తీసుకోవద్దు అనేది నా అప్పీల్.